ఆవిడ కళ్ళు తెరిచారు. కళ్ళు తెరిచిందా? కళ్ళు తెరిచిందా? కళ్ళు మూసిందని చెప్పొచ్చు కదా, సంతోషించేవాణ్ణి. ఎంత మంచి వార్త చెప్పారు సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఈ శుభ సమయంలో మా వదిన డిశ్చార్జ్ అయ్యాక ఏదో ఒకటి ఇస్తానులే. వదినా, నా పూజలు ప్రార్థనలు ఫలించాయి వదినా. మీరు కళ్ళు తెరిచారు, నా ప్రాణం తిరిగొచ్చింది. దేవుడున్నాడు వదినా. రాత్రి ఎవరికి ఏమీ కాలేదు కదా చలపతి? నీకు కూడా ఏం కాలేదు, అదే నా బాధ. దేవుడి దయ వల్ల ఎవరికి ఏం కాలేదు వదినా, అందరూ క్షేమంగానే ఉన్నారు. నన్ను కాపాడిన అమ్మాయి, ఆ అమ్మాయి దాన్ని చంపాలనుంది, దానివల్లే నువ్వు బతుకున్నావు. ఆమె ఎవరో గాని దేవతొదినా, తను మిమ్మల్నే కాదు మా అందరినీ కాపాడింది. ఎక్కడుంది? లేదొదినా. తెలుసుకో చలపతి, తన రుణం తీర్చుకోవాలి. నేను మాత్రం తన మీద పగ తీర్చుకోవాలి. తప్పకుండా వదినా, పోలీసులు తన కోసం వెతుకుతున్నారు. వీళ్ళెందుకొచ్చారో? మిమ్మల్ని చూడ్డానికి వచ్చారు వదినా, నేనే రమ్మన్నాను. ఇప్పుడు నాకేమైందని వీళ్ళని రమ్మన్నావు చలపతి? ఊరికే టైం వేస్ట్. నిన్ను చూడ్డానికి నిజంగా మాకు టైం వేస్ట్. అందుకే నిన్న నీ బర్త్డే కూడా రాలేదు. ఆనంద్, వైషు, అమ్మతో అలా మాట్లాడడం తప్పు. సారీ చెప్పండి. నిన్ను చూడ్డానికి వచ్చినందుకు సారీ. వెంటనే తిరిగి వెళ్ళిపోతాం. పదరా అన్నయ్య. క్షమించండి వదినా, చిన్నపిల్లలు ఏదో తెలియకలా అన్నారు. వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో చలపతి? ఎప్పటికీ తెలుసుకోరు, తెలుసుకోనివ్వను. తండ్రి లేని పిల్లలని క్రమశిక్షణతో పెంచితే కనికరం లేకుండా ఎలా మాట్లాడుతున్నారో చూడు వాళ్ళు. నువ్వు వాళ్ళకి క్రమశిక్షణ ఇచ్చావు, నేను వాళ్ళకి క్రమంగా ఆ శిక్షణ నుంచి తప్పించాను. వదినా, అసలే మీ ఆరోగ్యం బాలేదు. నాకేమైంది? వెంటనే ఇంటికి తీసుకెళ్ళండి. లేదు మేడం, ఈ రోజు మీకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది. డోనర్ కూడా దొరికారు. ఎవరు? నేను ఫ్రెండ్ రూమ్కి వెళ్తాను బాబాయ్. నేను హాస్టల్కి వెళ్తాను బాబాయ్. వెళ్ళండి, మీరిక్కడ ఉండలేరు. అమ్మ నేను ఏం చూసుకుంటాను, మీరు ఎంజాయ్ చేశారండి. డబ్బులు ఏమైనా కాల్సి వస్తే ఫోన్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్ చెప్పండి. ఇక్కడ డాక్టర్ మమతా గారని. మేడం రౌండ్స్ లో ఉన్నారు సార్. మీరెవరు? ఇక్కడ ఎవరో పేషెంట్కి కిడ్నీ కావాలన్నారు. ఆయనే ఆ పేషెంట్ తాలూకు బంధువు. వెళ్ళి ఆయనతో మాట్లాడండి. సరే సరే, ఉంటాను. హలో, ఎక్స్క్యూజ్ మీ సార్. హలో,
ఎవరికో కిడ్నీ కావాలని యాడ్ చూశాను. ఆ డోనర్ వీడేనా? మా వదిన గారు సుమిత్రాదేవి గారు. సుమిత్రాదేవి గారని చాలా మంచి మనిషి అండి. దాదాపు ప్రాణాలతో ఉన్న దేవత అనుకోండి. సుమిత్రాదేవి గారా? మా వదిన గారు మీకు తెలుసా? ఆహా, తెలియదు, కానీ ఆవిడ గురించి చాలా విన్నాను. అవును, మీరు కిడ్నీ బ్రోకరా లేక డోనరా? లేదండి, డోనర్నే. చూడ్డానికి బాగున్నారు, వయసు కూడా చిన్నదే. ఎందుకు కిడ్నీ ఇవ్వాలనుకుంటున్నారు? డబ్బుల కోసమా? ఆఫ్టర్ ఆల్ 20 లక్షలు మీ వయసు వాళ్ళు ఆడుతూ పాడుతూ సంపాదించొచ్చు. దానికోసం మీ ఆరోగ్యం చెడగొట్టుకుని సింగిల్ కిడ్నీ గళ్ళ మిగులుతావా? కాస్త ఆలోచించు. నాకు డబ్బులు అవసరం, కానీ డబ్బుల కోసం నేను కిడ్నీ ఇవ్వడం లేదు. సుమిత్రాదేవి గారు లాంటి మంచి మనిషి బతుకుంటే చాలామంది బాగుపడతారు. ఆవిడికి నీలాంటి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. నువ్వు కాకపోతే ఇంకెవరన్నా ఇస్తారు. కానీ నువ్వు కిడ్నీ ఇస్తే నీ ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది. సుమిత్రాదేవి గారి వల్ల చాలా ఫ్యామిలీస్ హ్యాపీగా ఉంటాయి. ఒక కిడ్నీ లేకపోయినంత మాత్రాన నాకేం కాదు సార్. అవును, నువ్వు కిడ్నీ ఇస్తున్న విషయం మీ ఇంట్లో తెలుసా? తెలుసు. చాలా థ్యాంక్స్ బ్రదర్. నువ్వు ఇష్టపూర్వకంగానే నీ కిడ్నీ ఇస్తున్నావో లేదో తెలుసుకోవాలనే నిన్ను ఇన్ని ప్రశ్నలు వేశాను. డాక్టర్, ఇతనే కిడ్నీ డోనర్. మా వదిన గారికి వేరే ఫ్యాన్లా ఉన్నాడు. తీసుకెళ్ళి టెస్టులు చేయండి. మీరు మనీ అరేంజ్ చేయండి. మీరు రండి సార్, కొన్ని టెస్టులు చేయాలి. అలాగే అండి సార్, ప్లీజ్. ఏంటి పోలీసు గారు, ఎంతవరకు వచ్చింది ఎంక్వైరీ? మీ వదిన గారిని కాపాడిన అమ్మాయి కోసం వెతుకుతున్నాం. ఆవిడ దొరికితే కిల్లర్ ఎవరో తెలుస్తుంది. అమ్మాయి ఎప్పుడు దొరుకుతుంది? ఈరోజు సాయంత్రంలోగా ఎలాగైనా పట్టుకుంటాం. అది దొరికితే నేను దొరికిపోతాను కదా. అది దొరకకూడదు. ఈ కిడ్నీ డోనర్ని కూడా కిడ్నీ ఇవ్వకుండా ఆపాలి. ఏం చెయ్యాలి? ఏంటో గోడ కొట్టిన బంతిలా మళ్ళీ ఈ పాడు కొంపలోకి వచ్చి పడ్డాం. ఈ నరకల్లోంచి ఎప్పుడు విముక్తి కలుగుతుందో ఏమిటో. ఇంతకీ ఈ అఖిల్ హారికలు ఎక్కడా? ఏంటారా, ఏదో కలెక్టర్ ఉద్యోగానికి చదువుతున్నట్టు సీరియస్ గా రాస్తున్నారు? ఇది కలెక్టర్ ఉద్యోగం కోసం కాదే, కలెక్షన్ కోసం. కలెక్షనా? అభిబావ గారు ఈ ఇంటిని అమ్మాలనుకుంటున్నారు కదా, మా వాటాకి ఎంతొస్తుందని లెక్కలేస్తున్నాం. ఎంతొస్తుంది? కనీసం 1 కోటి రూపాయలైనా వస్తుందా? నాకు 25 లక్షలైనా ఇస్తారా? 25కే మొత్తం నువ్వే తీసుకో. పాపం, నువ్వు పెళ్లి చేసుకోవాలి కదా. నిజంగానే అంటున్నావేంట్రా? లేకపోతే ఏంటాంటీ, ఫస్ట్ ఇల్లమ్మాలి, అప్పు తీర్చాలి, ఆ తర్వాత వాటాలు పంచాలి. అప్పుడే మీరు మమ్మల్ని డబ్బులు అడిగితే ఎలా? మీకు ఎప్పుడు డబ్బులొచ్చినా నాకెంతో కొంత ఇవ్వాలి. మేమెందుకు ఇవ్వాలి నీకు? భాస్కర్ అన్నయ్య, అభి అనే దగ్గర తీసుకోపో. వాళ్ళకే లేక అడుక్కు తింటున్నారు, నాకేమిస్తారు? మేం మాత్రం కోట్లు కూడబెట్టామా? అఖిల్కి ఇప్పుడే కదా జాబ్ వచ్చింది, ఇంకా జాయిన్ కూడా అవ్వలేదు. ఇంతకీ ఏమంటారు? నాకు డబ్బులు ఇస్తారా ఇవ్వరా?
డబ్బులు వచ్చాక చూద్దాం లేవే, ఇప్పుడే ఎందుకు? తీరా డబ్బులు వచ్చాక నాకు మొండి చేయి చూపించారంటే నేను ఊరుకోను. నా రెండో పెళ్లికి మీరు నాకు సహాయం చేసి తీరాల్సిందే. తద్దినం చేసుకోవాల్సిన వయసులో తలంబ్రాలు వేసుకోవాలనుకుంటున్నారు. మీ ఆశకి అత్తే లేదు. ఏంటి అంటున్నా? ఏం లేదు లేవే, నీ రెండో పెళ్లి కోసం మేం కూడా వెయిటింగ్ అంటున్నాం. ఇంతకీ భాస్కర్ అన్నయ్య పావని వదనలు ఏం చేస్తున్నారు? ఏం చేయాలో అర్థం కావట్లేదు పావని. మళ్ళీ యథాస్థితికి వచ్చేసాం. ఇలాగే ఉంటే బాగోదండి. మీరు వెంటనే ఏదో ఒక ఉద్యోగం వెతుక్కోవాలి. అది ఎలాంటి ఉద్యోగమైనా పర్వాలేదు. అభి వసూలని మనం ఇంకెప్పుడూ కష్టపెట్టకూడదు. మనకి తగినంత సహాయం చేద్దాం. అదే నేను ఆలోచిస్తున్నాను పావని. నాకు అకౌంట్స్ తప్ప నాకు ఏమీ తెలీదు. అకౌంట్స్ అని కాదండి, ఏ పనొచ్చినా చేయండి. ఆ పనేంటో నాకు కూడా చెప్పనవసరం లేదు. కష్టపడి పని చేయడం తప్పేం కాదు. అలాగే పావని, ఈరోజు నుంచి ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెడతాను. ఏదొచ్చినా సరే చేస్తాను. అవును, అభి ఎక్కడా? పొద్దున్నే ఎక్కడికో వెళ్ళాడు. అభి కూడా ఉద్యోగ ప్రయత్నాల్లోనే ఉన్నాడనుకుంటా. వసు బన్నీ మార్కెట్కెళ్లారు. బన్నీ, ఇక నువ్వు వెళ్ళి చదువుకో, నేను వంట చేస్తాను. అలాగే మమ్మీ. కిడ్నీ కావాలి అన్న ప్రకటనకి రౌండప్ చేసింది ఎవరు? నిన్న ఈ న్యూస్ పేపర్ చూసింది ఆయనే. ఈ ప్రకటనని రౌండప్ చేసింది కూడా ఆయనేనా? అంటే ఆయన కిడ్నీ. అయ్యో భగవంతుడా, ఆయన తన కిడ్నీలు అమ్మి అప్పు తీర్చాలనుకుంటున్నారా? నేను అర్జెంటుగా వెళ్ళాలి వసు గారు. ఎక్కడికండి? హాస్పిటల్కి. కిడ్నీ ఇవ్వడానికి పొద్దున్నే వెళ్ళిపోయారా? ఆయన ఆపాలి, ఎలాగైనా ఆపాలి. ఫోన్ ఎత్తట్లేదేంటినా? వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి, ఆయన ఆపాలి. ఎక్కడికి వెళ్తున్నావు వసు? అది అక్క, నేను ఇప్పుడే వస్తాను. అది ఏంటమ్మా అంత కంగారుగా ఉన్నావు? ఏదైనా సమస్య? అదేం లేదు బావగారు, అర్జెంట్ పని ఒకటి ఉంది, త్వరగా వెళ్ళాలి. ఏంటో అంత అర్జెంట్ పని? మాతో చెప్పచ్చుగా. అది అది చిన్న చిన్న పని పిన్ని. చిన్నదో పెద్దదో అందరికీ తెలియాలి కదా. వెళ్ళొచ్చాక చెప్తాను. ఇప్పుడే చెప్పొచ్చు కదా వదినా. పొద్దున్న అన్నయ్య వెళ్ళాడు, ఇప్పుడు మీరు వెళ్తున్నారు. మీరిద్దరూ అసలు ఏం చేస్తున్నారు? మేమేం చేస్తాం అఖిల్? ఏదో గూడు పుటాని చేస్తున్నట్టుగా ఉంది. గూడు పుటాని ఏంటి పిన్ని? లేకపోతే ఏంటి? ఎందుకంతలా టెన్షన్ అవుతున్నావు అక్క? టెన్షన్ ఏముంది? ఏమైంది మమ్మీ? ఏం లేదు బన్నీ, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి మమ్మీ? నేను వస్తాను. వద్దు బన్నీ, నువ్వు ఇంట్లోనే ఉండి పెద్దమ్మకు, పెద్దనాన్నకు, పిన్ని, బాబాయిలకు, అమ్మమ్మకు ఏం కావాలో చూసుకో, సరేనా? మాకేం వద్దు, కానీ ముందు నువ్వు ఎక్కడికి వెళుతున్నావో చెప్పు. ఏదైనా సమస్య ఉంటే చెప్పమ్మా, నేను కూడా వస్తాను. ఏం లేదు బావగారు. నువ్వు ఇంత టెన్షన్ పడ్డా నేనెప్పుడూ చూడలేదు వసు. నాకేదో భయంగా ఉంది. నువ్వు మా దగ్గర ఏదైనా దాస్తున్నావా? ఏం లేదక్క, ఇందాకే మార్కెట్లో కూరగాయలు కొని పర్స్ని అక్కడే మర్చిపోయి వచ్చాను. ఆ పర్స్లో ఎంతుందేంటి? ఓ 150 దాకా ఉండొచ్చు హారిక.
ఆ చిల్లర కోసం ఇంత టెన్షన్ పడుతున్నారు? త్వరగా వెళ్ళవే, లేదంటే ఆ ఖజానాను ఎవరైనా కొల్లగొడతారు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వస్తానక్క. ఏదో ₹1,00,00,000 వదిలేసి వచ్చినట్టు ఎంత కంగారు పడుతుందో. ₹1,00,00,000 ₹10 డబ్బు డబ్బే హారిక. అవి లేనప్పుడే దాని విలువ తెలుస్తుంది. ఏమో లేవే, పెద్దదానివి నీకు తెలిసినంతగా హారికకేం తెలుస్తుంది? నిజమే అత్తయ్య, అన్నయ్యకి తెలిసినంతగా నాకు కూడా తెలీదు. ఈ కిడ్నీ డోనర్ గారిని కిడ్నీ డొనేట్ చేయకుండా ఎలా ఆపాలి? ఆపితే వదిన చస్తుంది, ఆ 20 లక్షలు మిగిలిపోతాయి. ఏంటినా ఫోన్ ఎత్తట్లేదు? అప్పు తీర్చడం కోసం అవయవ దానం చేయాలని నిర్ణయించుకున్నారా? నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. చెబితే నేను ఒప్పుకోనని చెప్పకుండా వెళ్ళిపోయారేమో. ఎలాగైనా కిడ్నీ ఇవ్వకుండా ఆయన ఆపాలి. అన్నా, కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి. ఏంటి మళ్ళీ వచ్చారు? ఈరోజు మమ్మీకి కిడ్నీ ఆపరేషన్ జరుగుతుందా బాబాయ్? డోనర్ దొరికారా బాబాయ్? పైకి కోపంగా ఉన్నా మనసులో వాళ్ళ అమ్మ మీద ప్రేమ ఉన్నట్టుంది. ఇది మంచిది కాదు. వీళ్ల ముందు నేను బయటపడడం అనేది అసలే మంచిది కాదు. అదంతా నేను చూసుకుంటానని చెప్పాను కదా, మీరు వెళ్ళండి. పర్వాలేదు బాబాయ్, సర్జరీ అయ్యే వరకు ఉంటాం. మేము మీకు తోడుంటాం బాబాయ్. ఇది నా మీద ప్రేమ లేక వాళ్ళ అమ్మ మీద ప్రేమ? ఇంతకీ డోనర్ ఎవరు బాబాయ్? కాసేపట్లో రిపోర్ట్స్ వస్తాయి, అప్పటి వరకు వెయిట్ చేయండి. ఓకే డాక్టర్. సిస్టర్, అదిగో అతనే డోనర్. రిపోర్ట్స్ త్వరగా వచ్చేలా చూడు. ఈ రోజు సర్జరీ జరగాలి. ఎస్ డాక్టర్. ఎక్స్క్యూజ్ మీ, అభిరామ్ గారు ఇక్కడికి వచ్చారా? అభిరామ్ ఎవరు? ఆయన ఆయన నా హస్బెండ్. వసు గారు ఇక్కడికి వచ్చారేంటి? ఎందుకు వచ్చారు? ఆయనకి ఏమైనా హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయా? లేదు. ఈ హాస్పిటల్లో ఎవరికో కిడ్నీ కావాలని. అవును, ఇందాకే డోనర్ వచ్చారు. ఆ డోనర్ ఎవరో చెప్పగలరా? సారీ అండి, ఆ వివరాలు చెప్పకూడదు. ప్లీజ్
నాకు ఎక్కువ డీటెయిల్స్ వద్దు. ఏ డీటెయిల్స్ కూడా చెప్పకూడదని ఆర్డర్. అట్లీస్ట్ ఆ డోనర్ పేరేంటో చెప్పండి. ఏంటి మేడం, ఎవరు మీరు? ఏం కావాలి? ఈ హాస్పిటల్లో ఒక పేషెంట్కి కిడ్నీ డొనేట్ చేయాలని ఒకరు వచ్చారు కదా. ఓ, మీరు కూడా అందుకే వచ్చారా? సారీ, ఆల్రెడీ డోనర్ కన్ఫర్మ్ అయ్యారు. లేదండి, నేను ఆ డోనర్ ఎవరు కనుక్కోవడానికి వచ్చాను. వివరాలేమీ చెప్పమంటే ఈవిడ వినట్లేదు సిస్టర్. ప్లీజ్ ఆయన పేరేంటో చెప్పండి. ఆయన పేరు అభిరామ్ కదా? కాదు. కాదా? అతని పేరు విశ్వ, వయసు 25 సంవత్సరాలు. ఇంతకు మించి వివరాలు చెప్పలేము. థ్యాంక్ యూ సో మచ్.